అండి, వెల్కమ్ బ్యాక్ టు పెరమానే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన గోధుమ పిండితో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ రెసిపీ చూపిస్తాను. అందుకోసం ఒక కప్పు గోధుమ పిండి, రుచికి సరిపడా సాల్ట్ వేసి, వాటర్ వేసి, తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ దీన్ని మూత పెట్టి పక్కన పెట్టి 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నట్టుగా ఇలా 2 భాగాలుగా చేసుకొని పిండి వేసుకుంటూ చపాతీలాగా తాల్చుకోవాలి. ఇది మార్నింగ్ టిఫిన్కైనా బ్రేక్ఫాస్ట్కైనా ఎప్పుడైనా తినొచ్చండి. పిల్లలకి చాలా హెల్తీ. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్. వీలైతే ఇలా చపాతీలాగా మొత్తం రోల్ చేసుకొని ఒక బంగాళదుంపను ఉడికించి ఇలా మ్యాష్ చేసుకోవాలి. దీనిపైన మొత్తం అప్లై చేసుకొని టమాటా కచపు, రెడ్ చిల్లీ సాస్, ఎందుకంటే కొంచెం స్పైసీనెస్ కోసం రెడ్ చిల్లీ సాస్, తర్వాత పైన నుండి కొత్తిమీర కూడా వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకసారి స్ప్రెడ్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోండి. తొందరగా అయిపోతుందండి, 5 మినిట్స్లోనే అయిపోతుంది. ఇలా రోల్ చేసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టుగా నైఫ్ కానీ కట్టర్ కానీ మీ దగ్గర ఏది ఉంటుంది దాంతో ఇలా చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక్కొక్క ముక్కను తీసుకొని ఇలా ఒకసారి ఫ్లాట్గా ఒత్తేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలని. తర్వాత ఇలా ఒక మైదా పిండిలో 1 కప్పు వాటర్ వేసి కలుపుకొని దానిలో ఇలా ఒక్కొక్కటి తీసుకొని డిప్ చేసుకుంటూ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నా చాలా బాగుంటాయి. మీరు టమాటా కచ్చప్తో తినండి, చాలా బాగుంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయమని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.